పురాణం 3వ అధ్యాయం. బ్రాహ్మణ పుత్రిక ఎవరి సాన్నిధ్యం కోరింది. బ్రాహ్మణ పుత్రిక హరి సాన్నిధ్యం పొందిట. మంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్నానం ప్రభావంచే పూర్వముఖ బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరి సాన్నిధ్యం నందినది అని శివుడు పార్వతీదేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఆ బ్రాహ్మణపుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘస్నానమున పాప విముక్తి నందన విధానమేమి వివరముగా చెప్పుగోరుచున్నాననగా శివుడిట్లు పలికెను. దేవి వినుము. పూర్వం సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామములో సిదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో చక్కని ముఖంతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఎట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సిముత్రుడనే శిష్యుడు సమిధులు, దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడును చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదల రొద, అనేక వర్ణములతోనున్న కలువలు, జలసంచారము చేయు జలప్రాణుల వివాహం మొదలైన వానిచే ఆ శిరస్సు మనోహరముగా నుండెను. కోకిలలు గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచుండును. చిలుకులు గోరువంకలు నేర్పిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరములా ఉంది. పుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసు పడింది. మనము ఏది అయినా పాపము చేసినచో మనమిద్దరం చిరకాలం నరకవాసం చేయవలసి ఉండును. కావున ఇంటికి పోదాము రమ్ము. గురువుగారు మనకై ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధులు, దర్భలు మున్నగు వానిని కొని పొదుము రమ్ము అని పలికెను. గురుపుత్రిక ఆ మాటలను విని, ఓయి, నీవి ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచే మా తండ్రి నిన్ను శపించును. ఏమి చేయాలో అర్థం కాక గురువు శిష్యుడు సరే అన్నాడు. వారిద్దరిను పద్మాలతో, పుష్పములతో, ఎగురుటాకులతో మన్మథశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణములో యథేచ్ఛ ఉన్నారు. కొంత సమయం అయ్యాక వారు బయలుదేరారు. గురువు శిష్యుడు తెచ్చిన సమిధులు మున్నగ వానిని చూచి ఆనందపడెను. పుత్రికను చూచి, నీవు చాలా అలసినట్లున్నావు. మధురాహారమును తిని విశ్రాంతి నందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లే అని కేగెను. తండ్రి ఆమెను కాశ్మీర దేశ వాసియగు బ్రాహ్మణకిచ్చి వివాహం చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై బడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడు మిగులు దుఃఖించెను. అయ్యో, ఈ వయస్సులోనే బాధాకరమైన వైధవ్యం కలిగినదేమి? ఈమెకిట్టె బాధను కల్పించిన ఆ బ్రాహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండును. సుదేవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరలా దుఃఖించెను. యోగి సుదేవును భార్యపుత్రికలను చూచి క్షణకాలం జ్ఞానయోగం నంది ఇట్లు పలికెను. ఓయి, వినుము. నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. ఈమె పతిహత్యను, ఆత్మహత్యను చేసినది. రోషం వల్ల ఈమెకి జన్మమున ఇట్టి వైధవ్యం కలిగినది. ఇట్టే ఆమె పవిత్రమైన నీ వంశమున నెట్లు జన్మించినదని నీకు సందేహం రావచ్చును. దానికి కారణము కలదు, వినుము. ఈమె తన పూర్వజన్మంలో మార్గమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీవ్రతము నాచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఈ వ్రతమును చూచినది. ఆ పుణ్యం వలన ఈమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందును స్వేరిణి అయి నీ శిష్యులతో అధర్మముగా రమించెను. ఈ దోషము వలన ఈమె తమ కర్మఫలమున ఇట్లు అనుభవించుచున్నది.
చేసిన కర్మము అనుభవించక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలు విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మంలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడబడును. ఈ జన్మలో కన్య అయి సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించుట విని మరింత దుఃఖించును. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసిన పోవును? ఆమె భర్త జీవించేటట్లు జరుగును, దయించి చెప్పుమని పరివిధములుగా ప్రార్థించును. అప్పుడు ఆ యోగి, ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యం నిలుచునట్లుకు చేయుటకొక ఉపాయం కలదు. శ్రద్ధగా వినుము. మాఘమాసమున ప్రాతస్నానం చేసి ఆ నదీ తీరమున గాని సరస్సు తీరమున ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజింపవలయును. సువాసినులకు దక్షిణతో నా గౌరీదేవిని సమర్పించవలయును. మాఘస్నానమును చేసిన విధివరాలు విష్ణులోకమునకు చేరును. మాఘస్నానం చేసి గౌరీవ్రతమాచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలం సుఖించును. పిచ్చివాళ్ళు మూర్ఖులు మాఘస్నానం చేసినచో వారెట్టి వారైనను అనుగ్రహము నొంది చిరకాలం సుఖించి పుణ్యలోకమును నందుదురు అని యోగి వివరించి తన దారిన పోయిను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తె మాఘస్నానమును, గౌరీ పూజ, విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించును. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయే చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతో భర్తలతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమునకు చేరెను. కావున మాఘమాస ప్రాతకాల స్నానం నదిలో కానీ సరస్సున కానీ కాలువలో కానీ చేసి తీరమున శ్రీహరి నర్పించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖములు నంది పరమున వైకుంఠవాసులగుదురు. సుమాయిని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను.